మరి డివోషన్. పరిశుద్ధుడా మహోన్నతుడా మా తండ్రి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. యేసయ్యా నీ నామమునకే ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ నా తండ్రి నీవే సమస్తమును నీ స్వాధీనంలో చేసుకుని నీ స్వరమును వింపింపు చేసి మనుషుల జ్ఞానం బట్టి కాదు కానీ నీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరుచున్నాను. నజరేయుడు వేస్తున్నాము ప్రార్థించి వేడుకొచ్చున్నాను స్వామి. గుడ్ మార్నింగ్. దేవుడు ఈ యొక్క శుభ ఆదివారం మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించి ఉదయకాలం తన కృపను మీకు కలిగి చేస్తున్నాడని నేను నమ్ముతూ మీకు అందరికీ త్రియక దేవుని శుభములను కలిగి చేయొచ్చు. ఈరోజు మంచి అంశం ఏమున్నది, జీసస్ ద గురు. షార్ట్ గా చెప్తాను, మంచిగా కాన్సెప్చువలైజ్ చేసి చెప్తాను. జీసస్ ద గురు ఎడ్యుకేషన్ సండే అని మనకి ఇచ్చారు. జీసస్ ద గురు. గురు అనే మాట ఇది మన యొక్క సంస్కృతికి చెందినటువంటిది. మిథలాజికల్ అండర్స్టాండింగ్ ఇన్ హిందూ ట్రెడిషన్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ట్రెడిషన్. మన భారతదేశ సంప్రదాయం, మన యొక్క ఉన్నటువంటి సంస్కృతిలో ఈ గురువు అనే మాట అనగా బోధకుడు లేదా నాయకుడు. గురువు ఈజ్ అ టీచర్, బోధించేవాడు. ఎ లీడర్, నాయకుడు. దేవుని జ్ఞానము కలిగిన వాడు. we're only talking about spirituality here. దేవుని జ్ఞానము కలిగిన వాడు, ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిగత జీవితమును జీవించేవాడు ఈ గురువు. తన శిష్యులను, ప్రజలను ఆధ్యాత్మికంగా మార్గదర్శకంగా ఉండి మార్గము చూపిస్తూ ఆయన నడిచి మనకు నేర్పించేవాడు. ఆయన is a worthy of respect. గౌరవప్రాయుడు. ఈజ్ worthy of respect అంటే గౌరవించుటకు తగినవాడు, గౌరవప్రాయుడు. యేసు ప్రభు ఈజ్ అవర్ గురు, ఈజ్ అ టీచర్. ఆయన బోధకుడిగా మన బైబిల్ జ్ఞాపకం చేయబడుతుంది. బైబిల్ తెచ్చి పెట్టుకోండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 13. ఆ కాళ్ళు గడుగుతున్నటువంటి ఆ సమయంలో ప్రభు మన జ్ఞాపకం చేస్తారు. తీయండి 13వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రౌఢను గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. మీరింట్లో పిలుచుట న్యాయమే. తండ్రి దేవుడే గొప్ప యేసుప్రభు ఒప్పుకుంటున్నాడు. ఏదంటే మీరు నన్ను బోధకుడనియు ప్రభు అని మీరు పిలుచుతున్నారు. నిజమే, మీరు అది పిలుచుట అది న్యాయమే. ప్రభువును బోధకుడైన నేను మీ పాదములను కడిగిన మీరు ఒకరి పాదములు ఒకరు కడుక్కునగా మార్గదర్శకంగా ఉండి ప్రభువనియు బోధకుడనియు మీరు నన్ను పిలుచుట న్యాయమే. Is being called as the Lord and also as the teacher or the preacher. బాగా గుర్తుపెట్టుకోండి. దాన్ని ప్రభు ఒప్పుకున్నాడు. ఏమనంటే నేను బోధకుడు, నేను టీచర్నే కనుక మీరు నన్ను పోలి నా మాదిరిని పొంది మీరు ఒకరికొకరు చేయవలసి ఉంది. యు బీ లైక్ మీ. ఎ స్పిరిచువల్ గురు, ఆధ్యాత్మికమైనటువంటి బోధకుడు లేదా నాయకుడు, దేవుని జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తున్నాడంటే ఇక్కడ మనకు ఆధ్యాత్మిక గురువు అయిన యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే బోధకుడను ప్రౌఢమైన నేను మీ దేవుడను అంటున్నాను. జీసస్ సేస్ ఐ యామ్ ద ఫాదర్, ఐ అండ్ ద ఫాదర్ అండ్ గాడ్ ఆర్ వన్. ఇఫ్ యు యాక్సెప్ట్ జీసస్ యాజ్ ది బోధకుడు, టీచర్ గా, ఎందుకంటే ఆయన ఒప్పుకున్నాడు నేనే టీచర్ అన్నాడు కనుక నువ్వు అంగీకరించకపోయినా ఆయన బోధకుడే, ఆయన ప్రభువే. ఆ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నేను మీ దేవుడును అంటున్నాడు. నేను నా తండ్రి ఏకమై ఉన్నాం. నా తండ్రి యందు నేను, నా యందు నా తండ్రి ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 10:30 వచనం.
నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. ఇది చెప్పగానే అది దేవుడు అంటుండేంది ఆయన రాళ్ళతో కొట్టాలని ప్రార్థన అక్కడ మొదలు పెడుతుంది తొందర చేయడం మనం. నిజమే, నేను అతను ఏకమై ఉన్నాము. ఈజ్ వన్ విత్ గాడ్, ఈక్వల్ విత్ గాడ్, కో ఇటర్నల్ విత్ గాడ్. దేవునితో సమానుడుగా దేవుడై ఉన్నాడు. దేవునితో ఉన్నవాడు ఆది నుండి సృష్టి యావత్తు నుంచి సృష్టిలో కూడా జలముపై ఎల్లాడుతున్న దేవుడుగా దేవుడితో ఉన్నవాడు. కో ఇటర్నల్, దేవుడితో నిత్యము నిరంతరం ఉన్న దేవుడు. సో ఈ గురువు ఏమంటున్నాడంటే నేను ఐఎమ్ కో విత్ ఇటర్నల్ విత్ గాడ్, కో ఈక్వల్ విత్ గాడ్ అండ్ ఐఎమ్ గాడ్. దేర్ఫోర్ మన బోధకుడు దేవుడై ఉన్నాడు. Jesus is nothing but the teacher. He is nothing God, our creator, our master. మనం సృష్టించిన వాడు ఆయననే. మన నాయకుడు, మన మాస్టర్ ఆయననే. ఏమంటాడు? నేను దేవుని కుమారుడును. అది చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 36, 37 వచనాలు కిందికి వచ్చినప్పుడు, తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలో పంపిన వానితో, the God who has anointed, ordained, and ఈ లోకంలో పంపిన వారితో మీరు మాట్లాడుతున్నారు. జాగ్రత్త సుమి. And the one who is sent, and the sent one is none other than Jesus, the Son of God and the God. మన గురువు దేవుడనని తను ప్రత్యక్షపరుచుకున్నాడు. నేను ప్రబోధకుడను, నేను ప్రభుడను, నేను మీ యొక్క దేవుడను. ఐఎమ్ యువర్ గాడ్ యాజ్ యువర్ టీచర్ అండ్ ఇస్ యువర్ గురు. 37వ వచనం ఏమంటాడు? నా తండ్రి క్రియలు చేయని యెడల మీరు నన్ను నమ్మకుడి, చేసిన యెడల నన్ను నమ్మండి. వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ ద వర్క్స్ ఆఫ్ గాడ్. దేర్ఫోర్ ఐఎమ్ గాడ్, ద వన్ హూ హస్ బీన్ సెంట్ బై గాడ్. నేను దేవుడితో పంపబడిన వాడు, ఎందుకంటే దేవుడు క్రియలను చేస్తున్న వాడు కనుక. ప్రతిష్ఠించి పంపబడిన నేను ఆయననే, ఆయన కుమారుడును, ఆయననే నేను దేవుడనే అని తను తాను మనుషులకు కనుక. అంటే ఇక్కడ ఏంటంటే ద కాన్సెప్ట్ ఈస్ గాడ్ హూ హస్ బీన్, అంటే మన ఆధ్యాత్మిక గురువు ఈజ్ నన్ అదర్ దెన్ అవర్ ఓన్ గాడ్. అండ్ పంపించబడిన కుమారుడే, ఆ కుమారుడే దేవుని కుమారుడు, దేవునితో ఉన్నవాడు, దేవునితో మన మధ్య నివసిస్తున్నవాడు. ఫాదర్ హస్ సెంట్ హిమ్. ఎస్, ప్రతిష్ఠ చేయబడినటువంటి ఈయన మనలోనికి వచ్చి ఈస్ క్లెయిమింగ్ ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్. దేవునితో కూడా ఉన్నవాడు దేవుడు. అండ్ దేవుని యొక్క ప్రత్యక్షతను మనకు కలుగు చేస్తున్నాడు. God himself is being with us, and Father and me, and I are in the Father. నేను దేవుని యందు ఉన్నాను, దేవుడు నా యందు ఉన్నాడు కనుక నేను దేవుడు కనుక. and Jesus is the Guru and God is our Guru. That means యేసు ప్రభువు మన ఆధ్యాత్మిక గురువు అన్నప్పుడు దేవుడే మన గురువుగా, and is our teacher, our Lord and our guide and our maker. మనం సృష్టించిన వాడు, నడిపించేవాడు, బోధించేవాడు యేసు ప్రభువు మరి మన మధ్యలోకి వచ్చినట్టు చూస్తున్నాం. Now we have established that Jesus is God and Guru, మన ప్రభు, మన దేవుడు, మన గురువు. Then a guru is a messenger. మలాకి 3:10, 3:1. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఇదిగో నేను మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఎవరండి ఈయన? మీరు వెదకుచున్న ప్రభువాడు. చదవండి, మొత్తం చదవండి అది. మీరు వెదకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత, మీరు కోరినటువంటి నిబంధన దూత తన ఆలయం పంపుతున్నాను. ఆయన మీరు కోరిన నిబంధన దూత అనగా ఇదిగో పాత విని కొత్త విని సమస్తమును ఐక్యపరిచి. He is the one who is the messenger who has to bring together. He is the mediator of the Old and the New, and the New Testament and the Old Testament. పాత నిబంధనలో దేవుడు తనను కనపరిచిన విధానం, నూతన నిబంధనలో కృప ద్వారా నువ్వు క్షమించబడి ఆయన మహిమను కనపరచబట్టకు వచ్చిన దేవుని కుమారుడుగా మెసేజర్. నౌ సీ ద ట్రాన్సిషన్. అవర్ గురువు, నేను గురువుని ఒప్పుకున్నాడు. ఆ గురువు దేవుడు, మన సృష్టికర్త, మన మాస్టర్, మన ప్రభువు. ఆ ప్రభు యొక్క పిల్లలను మనం
ఆయన వెంబడించే శిష్యులం మనమే, ప్రజలే. ఏమంటాడండి? యు ఆర్ మై చిల్డ్రన్. ఎక్కడ అంటాడు చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. నన్ను ఎందరో అంగీకరించుదురో వారికందరికీ, అనగా తన నామమును విశ్వసించు వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించును. ఆ గురువుని అంగీకరిస్తే వారు దేవుని పిల్లలకు అధికారం ఇచ్చాడు. Therefore, we are the followers of Jesus, and now God is the Guru, and God's Son is Jesus Christ, the messenger. Look at the transition. నేను గురువును, నేను బోధకుడను, ప్రభువుడను, నేను నా తండ్రితో ఉన్నవాడను, నా తండ్రి నాలో ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాను. ఐఎమ్ ప్రీ ఎగ్జిస్టెంట్, కో-ఎటర్నల్ విత్ గాడ్. నన్ను అంగీకరించిన వారు నా ప్రజలు, నా బిడ్డలు, నా కుమారులు, నా ఆజ్ఞగా అయిపోయి నన్ను వివరించేవారు నా శిష్యులు. That's what he says. And I am the messenger. నేను ప్రతిష్ఠించబడి పంపింపబడిన వాడిని. ఈ గురువే మన బోధకుడు, మన ఆధ్యాత్మిక నాయకుడు. మనం ప్రభులోనికి చేర్చి ఆ శిష్యరికాన్ని మనం కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించి ఆయనను వెంబడించు వారిగా మార్చుటకు పంపింపబడిన దేవుని, ఇదిగో దూత, దేవుడే దేవుని కుమారుడు. దేవుని పిల్లలారా, ఏ గురువు, మన గురువు అనగా యేసు ప్రభు is our Messiah. Who is Messiah? Messiah is the channel of God's grace. Messiah is the channel of God's grace. ఎందుకు ఆయన కృప? పాత నిబంధనలో ఒకడు నీతిమంతుడిగా తీర్చబడలేదు, కానీ but he has come to know the presence of God in the Old Testament. మన రోగుల కృష్ణ ఒకడు పాత నిబంధన బట్టి నీతిమంతుడిగా తీర్చబడలేదు, కానీ he is aware of what is God and what is life. But here is a guru who is going to be a mediator, a messenger, and being the channel of God's grace. ఏంటి కృప? ఒక మారే తను బలియాగముగా అర్పించుకుని మానవుని జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించి మానవునికి దేవునికి ఆ యొక్క మధ్యవర్తిత్వం ద్వారా నా ద్వారా నేనే తండ్రిని చేరుట కనుక ఈ బికెమ్ ఎ డోర్. అందుకే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవనై ఉన్నానని చెప్పి ఈ మెస్సియా మనం మాట్లాడుతున్నాం ఏంటంటే ఐఎమ్ ద వే, బికాస్ ఐఎమ్ ద గాస్పల్, ద గ్రేస్ ఆఫ్ ద గాస్పల్ ఇస్ విత్ ఇన్ మీ. అని తను వ్యక్తిగా చేసుకుని రావడం, దేవుని కుమారుడుగా దేవునితో ఉండబడడం అనేది వాక్యంగా ఎంచుకోకపోవడం, మానవుని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు భూలోకములకు తను వ్యక్తులుగా చేసుకుని రావడమే దేవుని యొక్క మౌనతమైన కృపా కార్యం. అండ్ దిస్ గురు, ఈ గురు వచ్చి మనలోనికి వచ్చి మనతో జీవిస్తూ ఉన్నాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ ద భూలోక సంబంధమైన గురువు, ప్రజలు ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకునేవారు. ఈ గురువు ప్రజల వద్దకే వచ్చాడు, ప్రజలు ఆయన వెంబడిస్తూ ఉంటే ఆయన వారిపై కనికరపడ్డాడు. దిస్ గురు ఈజ్ ఎ కంపాషనేట్ గురు. దేవుని రూపమునకు ప్రతిరూపమైనటువంటి దేవుని కుమారుడు, దేవుని యొక్క నాయకుడు, దేవుని యొక్క శిష్యుడు. ఆయనే మన గురువు, దేవుని కుమారుడు, దేవుడే. He is the channel of God's grace. God's grace is relevant and explained and shown to the world by his life, as his birth. ఆయన జీవనం వలన ఆయన కృప మనకు కనబడుతుంది. ఆయన జీవితం వలన దేవుని జోక్యం మన జీవితంలో ఆయనకు అనుకూలం వారిగా, ఆయనకి ఇష్టమైన జనులుగా మార్చబడుట కృప కలిగించబడుతుంది. ఆయన యొక్క శిలువ మరణం పాపక్షమాపణార్థమై తన రక్తము ఖైదముగా చిందించి మరణానికి బదులుగా తన మరణాన్ని అప్పగించి తిరిగి లేచి మానవుని తనతో ఉంచుకున్నట్టు ఆయన చేసిన ఆ రక్షణ పునరుత్థానపు కార్యం ఈజ్ నథింగ్ బట్ ది సెంబ్లెన్స్ అండ్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఇన్ అవర్ లైఫ్. ఆయన పునరుత్థానుడై ఉండి మానవుని మట్టికి విడిచిపెట్టక తను ప్రేమించిన ఆత్మలను తను తిరిగి తనలోనికి చేర్చుకున్నట్టు శరీర పునరుత్థానం వలన
తాను ఉండు చోట మనం ఉండులాగా ఆత్మస్వరూపంలో కనురెప్ప పాటలో ఆత్మస్వరూపంలోని మనల్ని మార్చి తాను వచ్చి తన తండ్రి ఇంటి అనేక నివాసం సిద్ధం చేసి మనల్ని తీసుకుని వెళ్ళే ఈ కృప, ఈ నిరీక్షణ మనకిచ్చాడు. నేను నువ్వు చేరి అతనితో ఉంటాను. ఆ పరిశుద్ధుల పేరు పిలబడుతుండగా నా పేరు కూడా పిలబడుతుంది. గొప్ప నిరీక్షణ. యేసుక్రీస్తు యందు ఉన్న వానికి ఏ శిక్షా విధి లేదని, ఆయన నూతన సృష్టిగా చేయబడి ఉన్నాడన్న గొప్ప ఆ నిరీక్షణ మనకు కలిగి చేయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఈ గురువు మన జీవితాలలో దేవుని ప్రత్యక్షతను కలిగి చేసి తానే దేవుడై ఉండి ముందుండి తన ప్రాణం అప్పగించి గొర్రెల కాపరి ఏ రీతిగా ముందు నడుస్తూ మార్గాన్ని చూపిస్తాడో మనకు మార్గం చూపించి యేసుక్రీస్తు యందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదని, ఆయననే జీవమని, ఆయననే దేవుని యొక్క ప్రతిరూపమని, ప్రత్యక్షత సత్యమని, యేసుని ఎరుగుటే సత్యాన్ని ఎరుగడమని, మన గురువుని ఎరుగడమే అది సత్యంలో ఎరుగడమని దేవుడు మన జ్ఞాపకం చేసి ముందుకు తీసుకుని వెళ్ళి ఉన్నాడని దేవుని బిడ్డలారా, ఈ గురువు ముందుండి నడిచి దేవుని కృపకును దేవుని శక్తికిని ప్రభువుగా దేవుని శక్తికి ప్రతిరూపంగా ఉన్నాడు. ఆయన చేసిన సేవ విధానంలో దేవుని శక్తి మనం చూస్తూ ఉన్నాం. దేవుని కార్యాలు అక్కడ అంటే నేను దేవుని కార్యం చేయనని మీరు నన్ను నమ్మకండి, కానీ నేను దేవుని కార్యం చేసిన ఇది దేవుని వల్ల కలిగింది కనుక నేను దేవుని కుమారుడని దేవుడిని మీరు నమ్మాలి అని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. వాళ్ళు రాళ్ళతో కొట్టడానికి సిద్ధం అవుతున్న వాళ్ళకి చెప్తున్నాడు, నో, ఇఫ్ ఐ డూ ద వర్క్స్ ఆఫ్ గాడ్, ఐ ఆమ్ ఫ్రమ్ గాడ్ అండ్ ఐ ఆమ్ గాడ్. చక్కని మాటలు చెప్పారు. యోహాను సువార్త 13వ అధ్యాయం 35 మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకుని మీరు నా శిష్యులయ్యుందురు, అందరు తెలుసుకుంటారు. బై ద వర్చ్యూ ఆఫ్ గాడ్ వై ఐఎమ్ లవింగ్ యూ, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక, మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు కనుక, ఈ ప్రేమకు ప్రతిరూపం దేవుడే కనుక, ఆ ప్రతిరూపాన్ని లోకానికి కనపరుస్తుంది ప్రతిష్ఠించబడి పంపబడిన దేవుని కుమారుడు కనుక, దట్ యూ షాల్ బి కాల్డ్ యాజ్ మై చిల్డ్రన్, మై డిసైపుల్స్. కాబట్టి డిసైపుల్ మీరు మొదటి ఏమన్నా 12లో మీరు నా కుమారులై ఉంటారు, నా పిల్లలై ఉంటారు. మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు ఏమంటుండు, మీరు ఒకరిని ప్రేమించుకుంటే నా శిష్యులై ఉంటాడు అంటాడు. అదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమంటాడు, మీరు నా స్నేహితులై ఉంటారు అంటాడు. యు విల్ బి మై, ఐ థింక్ యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం అంటాడు, మీరు నా శిష్యులై ఉందురు. దేవుని బిడ్డలారా, ఆ పరమ గురువే మన నాయకుడు, ఆ పరమ గురువే మన దేవుడు, ఆ పరమ గురువే మన మెస్సియా, మన దేవుడు, మన యేసు ప్రభు. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 8వ అధ్యాయం 31-32 వచనాలు చూడండి. యోహాను సువార్త, మీరు నా శిష్యులై ఉందురు, కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో మీరు నా వాక్యము నిలిచిన వారి నిజంగా నాకు శిష్యులై ఉందురు ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయబడి చెప్పగా, చూసారా? అప్పుడు కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఈ ఆధ్యాత్మికమైన గురువు ఎవరంటే దేవుని జ్ఞానము కలిగిన వాడు, దేవుని జ్ఞానమును బోధించేవాడు. A true guru, ఆధ్యాత్మిక గురువు ఎవరంటే he knows God, ఆయన దేవుణ్ణి ఎరిగినవాడు. ఆయన ఆధ్యాత్మిక గురువు దేవుని ఎరిగినవాడే కాదు, దేవుని ఎరుగుటకు ప్రజలను నడిపించేవాడు. He knows God and he leads the people to know God. ఇది బాగా మంచిగా పడుతుంది, కాపాడుకోండి. Knowing is different. Knowing is about. Knowing is awareness. Knowing is a practical knowledge. Educated, being imparted, given education, making you to know, to aware. దాని గురించి అవగాహన కలిగి ఉండడం. సో ఆధ్యాత్మిక గురువు ఏంటంటే దేవుని తెలుసుకున్నవాడు, ఆయన తెలుసుకున్న ప్రజలకు దేవుని తెలుసుకున్నకు నడిపించి ఆయన గురించిన జ్ఞానాన్ని, ఆయన గురించిన అవగాహన కలిగి చేసి మనకు బోధించేవాడు. దేవుని బిడ్డలారా, ఏ గురు విల్ హ్యావ్ హిస్ ఓన్ డిసైపుల్స్. ఆ శిష్యులు ఎవరంటే ఆయన ఏమన్నాడు ఇక్కడంటే, నమ్మిన వారితో మీరు నా
వాక్యమందు నిలిచిన వారైతే, దేవుని యొక్క వాక్యంలో నిలిచి ఉండడం, ఆ వాక్యం నీలో ఉండడం, ఆ వాక్యమే క్రీస్తు నీలో ఉన్నప్పుడు నీలో వాక్యం ఉంది. ఎందుకనగా వాక్యమే క్రీస్తు. క్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. దిస్ గురు ఇస్ ద మెస్సాయా, అండ్ దిస్ మెస్సాయా హ్యాస్ ఆయన వాక్యమందు నిలిచిన వారు, ఆయన బోధ యందు నిలిచిన వారు, నా మాట విని ఆయన విశ్వాసం ఉంచినవాడు నశింపక నిత్య జీవం పొందని ఆ మాట గైకొన్నవాడు ఆయన శిష్యులై ఉన్నారని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నౌ దట్ మీన్స్ 3 సంగతులు చెప్పాను ఇప్పటికి. ఒకటి, ఆయన బోధకుడు, ఆయన నిజమే నేను బోధకుడు ఒప్పుకున్నాడు. ఆయన ఆ బోధకుడు ఆధ్యాత్మిక దేవుని ఎరిగినవాడు, దేవుని గురించిన జ్ఞానం తెలిసినవాడు, ఆ జ్ఞానాన్ని మనకు బోధించే బోధకుడు. ఎవరు ఆయన వాక్యంలో నిలిచి ఉన్నారో వారు ఆయన శిష్యులు. ఆయన ఎందరు అంగీకరించిన వారి యొక్క కుమారులు కుమార్తెలు. అండ్ ఎవరైతే ఆయనను మనం ఆయనందు ఉంటామో, ఆయనను ఫలిస్తామో వారు బహుగా ఫలించేవారు ఆయన యొక్క దేవుని పిల్లలు లేదా ఆయన స్నేహితులు. యోహాను సువార్త 15:14 మనం చూస్తాం. నౌ వి ఆర్ గివెన్ వర్క్ ఆఫ్ గురు యాజ్ ఎ టీచర్. ఈ గురువు యొక్క బోధకుడుగా ఆయన పని ఏంటి? ఏ స్పిరిచువల్ గురు. నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులైందురు. అవునమ్మా, అంత థ్యాంక్ యూ. A spiritual teacher is a guru of the God's consciousness. ఇప్పుడు గురువు అయిపోయింది కదా, బోధకుడు ఒప్పుకున్నాడు కదా, ఆయన దేవుడు కదా, ఆయన మెస్సియా కదా. సో నౌ వి హావ్ ఎస్టాబ్లిష్డ్ దట్ అవర్ జీసస్ క్రైస్ట్, మనం నమ్మినటువంటి మన బోధకుడు, ఆధ్యాత్మిక నాయకుడు, అనగా మర్యాద కర్హుడు, పూజించిన కర్హుడు, ఈయన దేవుని యొక్క వాక్యం మన మధ్యకు వచ్చినటువంటి మన గురువు. ఆయన వాక్యంలో ఉన్నవాడు ఆయన శిష్యుడు, మన మెస్సియా. మరి ఈయన మనకు బోధించేది ఏంటిదంటే, మొదటిది ద స్పిరిచువల్ గురు. ఈ టీచర్స్ అబౌట్ గాడ్స్ కాన్షియస్నెస్, అనగా దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క అవేక్నెస్ ని మనకు కలిగి చేస్తాడు. వాట్ ఈస్ గాడ్స్ కాన్షియస్నెస్? దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు అన్నటువంటి ఆ మేలుకొలుపు, దేవుడు ఉన్నాడు అన్నటువంటి మేలుకొలుపు, ఆయనను నమ్మినటువంటి మేలుకొలుపు. కొంతమంది దేవుడు నమ్మడని, దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ గాడ్స్ కాన్షియస్నెస్ ఏంటిదంటే, ఈ షోస్ దాని దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను పుట్టించిన వాడు నీ దేవుడు, నీతో కలిసి నీతో జీవిస్తున్న దేవుడని ఆ గురువు మనకు బోధిస్తాడు. He teaches us about the God's consciousness. He teaches to us about the God's glory. దేవుని మహిమను మనకు నేర్పిస్తూ ఉంటాడు. He teaches about the God's power and wisdom. 4 సంగతులండి. ఒకటి, గాడ్స్ కాన్షియస్నెస్. రెండవది, గాడ్స్ గ్లోరీ. మూడవది, గాడ్స్ పవర్. నాలుగవది, దేవుని గురించిన జ్ఞానం. ఈ 4 నేర్పిస్తాడు మన పరమ నాయకుడు, మన గురువు. ఈ గురువు ఉన్నతమైనటువంటి స్థితికి మనం తీసుకుని వెళ్ళడానికి తాను ముందు నడిచి ఉన్నత అనుభవాన్ని మనతో పంచేవాడు, దేవుని ఎరిగిన వాడు, దేవుని ఎరుగుటకు మనను నడిపించేవాడు. వాట్ ఈస్ గాడ్స్ కాన్షియస్నెస్? కాన్షియస్నెస్ అనగా మేలుకొలుపు. తన బోధ వలన, తన నాయకత్వం వలన మన హృదయములలో దేవుడు ఉన్నాడు అనే ఒక మేలుకొలుపును, దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే అవేర్నెస్ ను మనకు కలిగి చేస్తాడు. వాట్ ఈస్ అవేర్నెస్? Awareness is nothing but the knowledge. The knowledge leads to awareness. The knowledge leads to know something about. ఒక దానిని గూర్చి నేర్పించబడుతూ ఉంది. The knowledge is also about something that is existing. ఉన్న దానిని గురించి నీకు నేర్పించబడుతూ ఉంది. అనగా నీ దేవుడు సజీవుడై నీతో ఉన్నాడు అని నీ కాన్షియస్, అనగా ఆయన మనం నడిపిస్తున్నప్పుడు అనుభవించి, వాక్యంలో సజీవుడున్న క్రీస్తును మనం ఎరిగి ఉండడం, ఆయనే నా రక్షకుడని. ఎప్పుడైతే ఈ గాడ్ యాజ్ యువర్ సేవియర్, నా రక్షకుడు, నన్ను నా కొరకు తన కార్యాన్ని, శిలువ కార్యాన్ని చేసి ఉన్నాడని నువ్వు గుర్తించడం మొదలు పెడతావో, అక్కడ దేవుని కార్యం నీ జీవితంలో పరిశుద్ధాత్మలో జరిగించబడుతుంది కనుక నీలో దైవ సంబంధమైనటువంటి మేల్కొల్పు స్టార్ట్స్ ఫంక్షనింగ్. అది పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ గాడ్స్ కాన్షియస్నెస్ నీ హృదయంలోకి రాగానే ఆయన నీ జీవితంలో దైవ సంబంధమైన
భీతిని కలిగ చేస్తాడు. మొదట భీతి. ది గాడ్స్ కాన్షియస్నెస్, గాడ్స్ అవేర్నెస్, గాడ్స్ నాలెడ్జ్ అనేది నీలోనికి వచ్చినప్పుడు, దేవుని గురించినటువంటి అవగాహన నీలోనికి వచ్చినప్పుడు, నీలో మొదట దేవుని ఎడల భక్తి అనే ఒక స్వభావం కలిగి చేయబడుతుంది. సో గురు ఈజ్ ద టీచర్ టు టీచ్ యు. దేవుని భయము సంగతులు నీకు బోధిస్తుంటాడు. బికాస్ హీ నోస్ గాడ్. ఆయన దేవుని ఎరిగి ఉన్నాడు కనుక దేవుని ఎరుగుటకు నీ జీవితంలో ఆ యొక్క వాక్యము ద్వారా దైవ సంబంధమైన భక్తిని కలుగు చేస్తాడు, భయం కలుగు చేస్తాడు. ఆ భయం ఏంటిదంటే, ఆ ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ నథింగ్ బట్ దేవునికి లోబడి ఉండుటకును, దేవుడు ఉన్నాడని గ్రహించి నీ హృదయాన్ని ఆ సర్వశక్తిని ఆ కృపలో నువ్వు నివసింపచేయుటకు నిన్ను నువ్వు అంగీకరించి ఆయనను చేర్చి నా రక్షకుడిని, నా ప్రభువుని ఎరుగుటకు సూచననే ఈ బాప్తిస్మం. అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అన్ ఇన్వర్డ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ జీసస్ యాజ్ యువర్ సేవియర్. అంతరంగంలో జరుగుతున్న మార్పులకు బాహ్యమైన గుర్తుగా ఈ బాప్తిస్మం ద్వారా నేను యేసుని ఎరిగి ఉన్నానన్న అవేర్నెస్ లోనికి వస్తాను. నా ప్రభువు నా రక్షకుడని, దేవుని కుమారుడు నా మెస్సియా ఎరిగినప్పుడు, ఈ గురి యొక్క బోధన వలన నీవు ఎరిగినప్పుడు నీలో దైవ సంబంధమైన భీతి కలుగుతుంది. ఆ భీతి ఈజ్ నాట్ ద ఫియర్, ఇట్ ఈస్ ద రెవరెన్స్ టువర్డ్స్ గాడ్. దేవుని భక్తి, వినయ, విశ్వాసములు కలుగుతా ఉంటాయి. See, this Guru is how slowly is leading us to where. Whenever this bhakti అంటే ఏంటిదండి? భక్తి అంటే నీకు నీ కాన్షియస్నెస్ ద్వారా నువ్వు దేవుని అంగీకరించినప్పుడు నీకు నీ దేవునికి ఉన్న అనుసంధానములో నుండి ఉబికి బయటకు వచ్చిన తాత్పర్యం, ద ఎసెన్స్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్. నీ దేవునికి నీకున్న అనుబంధంలో నుండి అది వచ్చిన అనుబంధ అనుభూతి ఈ భక్తి. ఈ 4 గంటలకు లేచి మనం ప్రార్థన చేసుకోవడం భక్తి. భక్తి అనగా నిజంగా నా దేవుడు, నేను అడిగిన వాటిని ఇచ్చేది, అడుగుడు మీకు ఇవ్వబడుతుందని చెప్పిన దేవుడు, నేను మీతో తోడై ఉన్నాను, భయపడకని చెప్పిన నా దేవుడు. ఇట్ ఈస్ పాసిబుల్ టు గాడ్. అని విశ్వాసం యొక్క ప్రతిరూపం అంటే ఇది దేవునికి సాధ్యమైనది కనుక నేను ఉదయమే లేచి ప్రార్థిస్తాను. నేను ఉదయమే లేచి ఆయనను ఎదుర్కోవడం వలన నా జీవితానికి మేలు, ఆయన వెలుగు నాలో ప్రకాశించబడి నాలో ఉన్న చీకటి తొలగించబడుతుంది. దేవుని వాక్యం వెలుగుమైన జీవితంగా మార్చబడుతుంది. You know what is the word of God? దేవుని వాక్యము వెలుగుమయమైనటువంటి దేవుని వాక్యం. అది నీ హృదయంలోనికి వచ్చినప్పుడు, ఈ వాక్యం నీ హృదయంలోనికి వచ్చి చీకటిని పారద్రోలి ఏం చేస్తుందో తెలుసా? నీ స్థితిని నీకు చూపిస్తుంది ఈ వాక్యం అనే వెలుగు. ఈ వాక్యమైన వెలుగు నీ స్థితిని నీకు చూపించడమే కాదు, నీలో నీకును నీ దేవునికి నీ యేసుకున్న సంబంధాన్ని కూడా నీకు చూపిస్తుంది. And the word as the light enters into your heart, it will show you what condition you are in. నీ స్థితిని అనగా తప్పైన కుమారుడు ఏ రీతిగా తన యొక్క స్థితిని తాను చూసుకొని పశ్చాత్తాపడి నిర్ణయం చేశాడో, ఈ వాక్యమనే వెలుగు నీలోనికి వచ్చినప్పుడు నీ హృదయం వెలిగించి నీ స్థితిని నీకు చూపించి నీ పశ్చాత్తాపానికి మార్గం సమం చేస్తుంది. అదే కాదు నీ జీవితంలో ఆ వెలుగు వచ్చినప్పుడు నీకు నీ దేవునికి ఏం సంబంధం ఉంది? వేర్ డస్ ద జీసస్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్? ఎక్కడ దేవుడు నీతో ఉన్నాడు అనే సంగతి నీ జ్ఞాపకం చేస్తుంది ఈ పరిశుద్ధాత్మనే దేవుని వాక్యం నీలోనికి వచ్చినప్పుడు. దేవుని వాక్యమైన వెలుగు నీలోనికి వచ్చినప్పుడు నిన్ను లోకానికి చూపిస్తుంది. హల్లెలూయా. When the spirit of God, పరిశుద్ధాత్మ అనే దేవుని వాక్యం నీలో ఉన్నప్పుడు, ఆ వాక్యం నీలోనికి వచ్చినప్పుడు నిన్ను వెలుగుమయంగా చేసినప్పుడు నిన్ను లోకానికి దేవుని కుమార్తెగా నిన్ను కనపరుస్తుంది. People will see you. You will not be hidden. ఈ వాక్యం, ఈ గురువు నీ జీవితంలో ఏమంటున్నాడంటే, he will create you, give you God's consciousness, and God consciousness will give you fear. దేవుని భయాన్ని మనకు కలిగజేస్తుంది. ఈ భయము భక్తిని తీసుకొస్తుంది. ఈ భయం దేవుని తీసుకొస్తుంటే దేవునికి రెవరెన్స్ తీసుకొస్తుంది, విధేయతను తీసుకొస్తుంది, ఒబీడియన్స్ తీసుకొస్తుంది. ఈ భక్తి వలన నీలో ఒబీడియన్స్ వచ్చినప్పుడు ఆ ఒబీడియన్స్ ఏమవుతుందంటే దేవునికి నీ జీవితంపై అధికారం ఇవ్వబడుతుంది. లుక్ ఎట్ దిస్ టీచర్. ఫస్ట్ గాడ్స్ కాన్షియస్నెస్. ఈ గాడ్స్ కాన్షియస్ వలన నీకు దైవ సంబంధమైన భీతి కలుగుతుంది. ఆ భీతి దేవునికి వచ్చిన జ్ఞానం వల్ల కలుగుతుంది. ఆ దేవునికి వచ్చినటువంటి జ్ఞానం, దేవుని యొక్క అవేర్నెస్ నీ హృదయంలో ఉన్నటువంటి ఆ హృదయం మేల్కొల్పి నీలో దేవుడు ఉన్నాడు, నీ సృష్టికర్త ఉన్నాడని నీకు దైవ సంబంధమైన భీతిని కలిగిన చేసినప్పుడు ఆ భీతి నీకు
విధేయతను కలుగ చేస్తుంది. భక్తి దేవుని అనుసంధానంతో పొందే అనుభూతిని, ఆటతో మాటతో పాటతో ఆరాధించి నీ నోట స్తుతిని, పాటలతో నీ హృదయం ఉప్పొంగి దేవుని ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకొని స్తుతిస్తూ కీర్తిస్తూ పాడుతూ గంతులు వేస్తుంది. ఈ భయం అనేది, ఫియర్ అనేది ఏంటంటే, ఆ ఫియర్ నీకు విధేయతను కలుగు చేస్తుంది. నీ మాటలో, నీ తలంపులలో దేవుడు ఉన్నాడన్న కాన్షియస్ వలన నీకు విధేయతను కలుగు చేస్తుంది. అనగా నీ జీవితంపై దేవునికి అధికారం ఇవ్వబడినప్పుడు నీ మార్గం సరళం చేయబడుతుంది. నీ నడిచే మార్గం నీకు బోధించబడుతుంది. నువ్వు గుడ్డివాని వల్ల ప్రవర్తించక, గుడ్డివాని వల్ల నడవక, నీవు వెళ్ళవలసిన మార్గం నీకు బోధించి తెలియజేయబడి ఉన్నది కనుక నీ మార్గం, నీ గమ్యం చేరుతావు. అదే క్రీస్తు, అదే నీ రక్షణ మార్గం, అదే నీ యొక్క రక్షణ. ప్రభుత్వం కూడా ఉండగలిగిన జీవితం విధానం. మూడవది ఏంటంటే, ఈ లవ్, ఈ కాన్షియస్నెస్ బ్రింగ్స్ యూ లవ్. ఆ ప్రేమ ఏం చేస్తుంటే అడోరేషన్, స్తుతియాగాన్ని తీసుకువస్తుంది. అండ్ ఈ స్తుతియాగం దేవునికి ఇవ్వాల్సిన రెవరెన్స్, దేవునికి ఇచ్చిన భక్తి, దేవుడికి ఇచ్చినటువంటి ఈ భయం, ఇవన్నీ కలిసి నేను ఆరాధనలోనికి తీసుకుని వెళ్తుంది. హల్లెలూయా. ద గాడ్ కాన్షియస్నెస్ లీడ్స్ యు ఇంటు ద వర్షిప్ ఆఫ్ ద లార్డ్. ఇవాళ ఆదివారం గాడ్ కాన్షియస్నెస్ లేకపోతే పడుకొని నిద్రపోతావు. చాలా విచారం ఏంటంటే, మన గాడ్ కాన్షియస్నెస్ అనేది మనం రాకపోతే సండే వేసే టైంకే గుడికి పోవడం. అయ్యగారు ఏం చెప్తాడులే, అయ్యగారు చెప్పేది అయ్యగారు వాక్యం కాదు సుమి, దేవుని వాక్యం ఇది, దేవుని వాక్యమే. దేవుని వాక్యం జీవగలం, అయ్యగారు కాదు. దేవుని మాట, దేవుని వాక్యం, దేవుని జీవం కలిగింది. ద పవర్ ఇస్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బట్ నాట్ ఇన్ ద మౌత్ ఆఫ్ ది పాస్టర్. మేల్కొనకపోతే, దేవుని భయం లేకపోతే, దేవుని భక్తి నీలో లేకపోతే, దేవుని ఆరాధించే ఆ వర్షిప్ అనేది, అడోరేషన్ నీలో రాకపోతే, ఆయన కీర్తిని ఉన్నతమైన స్థితిలో అడోరేషన్ నువ్వు ఆ ఎత్తి పట్టుకొని ఆరాధించేది నీలో రాకపోతే, దేవుని బిడ్డలారా, యు డోంట్ హ్యావ్ ది కాన్షియస్నెస్, గాడ్స్ స్పిరిచువల్ కాన్షియస్నెస్. దేర్ఫోర్ గాడ్స్ కాన్షియస్నెస్ గివ్స్ యు అవేర్నెస్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క అవగాహన, ఉన్నాడు అన్నటువంటి అవగాహన వలన, దేవుడు నాతో ఉన్నాడు నిశ్చయతలో నీకు వస్తావు గనుక, దేవుని గురించిన జ్ఞానమును కలిగి చేసి, దేవుడు నీకు సమీపుడై నీలో ఉండి ఆయన మహిమను నీకు కనపరుస్తుంది. Only when you know and aware of God's presence as his master and accept him as your Lord and Savior, then you will enjoy ఆయన జ్ఞానమును, ఆయన ప్రత్యక్షతను, ఆయన ఆధ్యాత్మికమైన ఆ ఉనికిని ఎరుగుతావు కనుక, there is a blessing. He gives you information. ఆయన గురించి నీకు సమస్తం తెలియజేయబడుతుంది. ఆయన గురించి ఒక అనుభవం కలుగు చేయబడుతుంది. అది ఆధ్యాత్మికమైన కావచ్చు, శరీర సంబంధమైన కావచ్చు, అది ఒక ఇంటర్నల్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, బాహ్యమైన అనుభవం కావచ్చు, థియరిటికల్ కావచ్చు, ప్రాక్టికల్ కావచ్చు. దేవుని గూర్చిన అవగాహన కలిగి చేయబడి దేవుని జ్ఞానం నీలోనికి వస్తుంది త్రూ కాన్షియస్నెస్. ఈ జ్ఞానమును వాడుటయే, అనగా క్రియారూపము దాల్పింప చేయడమే ఆధ్యాత్మిక డివైన్ విజ్డమ్. Putting into experience and practicality of the knowledge gain. So consciousness leads to the knowledge and awareness. మేలుకొలుపు తీసుకొచ్చి, ఆ మేలుకొల్పులో భయము, దేవుని గురించిన భీతి, ఆ భీతిలో భక్తి, ఆ భక్తిలో దైవ సంబంధమైనటువంటి అధికారాన్ని దేవునికి అప్పగించుకొని ఆరాధించినప్పుడు నీళ్ళు పరిపూర్ణమైన దైవ సంబంధమైన జ్ఞానం కలుగు చేయబడుతుంది కనుక, ఈ జ్ఞానము పరిపక్వంగా ప్రాక్టికల్ గా లోకంలో అది వాడబడుతున్నప్పుడు ఇది పరలోక సంబంధమైన జ్ఞానముగా నీలోనికి నీ యొక్క నాయకుడు, బోధకుడు ద్వారా సమకూర్చబడి ఉన్నది కనుక, దేవుని యొక్క జ్ఞానం మనలో ఇమిడ్చబడి ఉంది కనుక, and the జ్ఞానమును అవేర్నెస్ ఆర్ పుట్ టుగెదర్ యాజ్ నథింగ్ బట్ ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై అది దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యము నీలోనికి వచ్చింది కనుక, నౌ యు హ్యావ్ ది గాడ్ ద గురు, ద మెసెంజర్ అనగా మెస్సియా ద గురు విదిన్ యు, అండ్ నీలో దేవుని జ్ఞానమై నీలో ఇమిడ్చబడి ఉన్నది. దేవుని మహిమ ఈజ్ రెవల్యూషన్ ఇస్ త్రూ జీసస్ క్రైస్ట్. ఏమంటాడు? దేవుని శక్తి, దేవుని మహిమ కూడా చూపిస్తారు. Nothing but God's glory is with Jesus, God in us and in us. Dear Bidlara, the message and God's power. The power we can see in the life of Jesus Christ.
ఈ మెస్సియాలో ఈ శక్తిని మనం చూస్తున్నాం. వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ గాడ్స్ పవర్ చూడండి. Look at the healings. ఈ గురువు అతీతమైన జ్ఞానాన్ని ఆయన మన లోకానికి చూపించాడు. కుమారి నీ విశ్వాసమే నీ స్వస్థపరిచిందంటే అన్ని ఏళ్ల నుంచి ఉన్నటువంటి రక్తస్రావం మాయమైంది. ఆయన చేతినది గర్జించగా సృష్టి యావత్తు ఆయన మాట విన్నట్టుగా మనం చూస్తాం. సముద్రం విన్నది. దేవుని వల్ల గుడ్డి వాని బాగు చేయటం, 5 రొట్టెలు 2 చేపలు అన్ని వేల మందికి భోజనం ఇవ్వడం. యు విల్ సీ ది గాడ్స్ పవర్. ఇట్ ఈస్ ద కల్మినేషన్ ఆఫ్ గాడ్స్ పవర్ ఇన్ ద వరల్డ్. ఏదైతే అది లోకంలో చూపించబడిందో అది అసాధారణమైన దేవుని యొక్క శక్తికి సూచనగా మనకు క్రీస్తు ద్వారా కనపరచబడింది. ఆయనకు ఏది అసాధ్యము లేదు, సమస్తము ఆయనకు సాధ్యము చేయబడి ఉన్నదని మన జ్ఞాపకం చేస్తుంది. దెర్ఫోర్ ఇప్పటి వరకు చెప్పింది ఏంటంటే పరమ గురువు దేవుని ఎరిగిన వాడు, దేవుని ఎరుగుటకు మనం నడిపించిన వాడు, ఆ నడిపించిన వాడు ఆయన శిష్యులుగా మనం చేర్చబడి ఉన్నాము. ఆయన శిష్యులుగా ఆయన వెంబడించు వారం ఎవరమంటే ఆయన ఎందరు అంగీకరించితిరో, ఆయన వాక్యంలో నిలిచి ఉన్నవారు, ఆయన బోధించిన ప్రేమను పంచుకున్నవారు, ఒకరినొకరు ప్రేమించినప్పుడు నీవు నిజముగా దేవుని కుమారులవు, దేవుని శిష్యులవు, దేవుని యొక్క స్వాస్థ్యంగా నువ్వు ఎంచబడి ఉన్నావు. నా యేసయ్య మొదట మనకిచ్చేది గాడ్ కాన్షియస్నెస్. ఆ గాడ్ కాన్షియస్నెస్ వలన మనకు దైవ సంబంధమైన భీతి మన హృదయంలో కలుగుతుంది. ఈ దైవ సంబంధమైన కాన్షియస్ ఏంటంటే అవేర్నెస్. అవేర్నెస్ ఏంటిదంటే దేవుని గురించిన జ్ఞానం, దేవుని గురించిన జ్ఞానం గురించినటువంటి నాలెడ్జ్ మనకు కలుగు చేయబడుతుంది. ఈ నాలెడ్జ్ మనకు దైవ సంబంధమైన భీతిని కలుగ చేస్తుంది. ఈ భీతి మనలో దేవునికి అంటే దేవుని వరకు భక్తిని మనం క్రియేట్ చేస్తుంది. ఈ భక్తి ఏంటిదంటే నీకు నీ దేవునికి అనుసంధానాన్ని వ్యక్తపరిచే విధానం, మాటతో పాటతో. అదే కాకుండా ఈ భక్తిలో విధేయత కలుగ చేయబడుతుంది. విధేయత ఏంటంటే నీ జీవితంపై దేవునికి అధికారం ఇవ్వబడుట. ఈ విధేయత వలన, అధికారం ఇవ్వడం వలన నీలో కృతజ్ఞతతో ఉప్పొంగి వచ్చే ఆరాధన, డివోషనే ఈ యొక్క ఆరాధన. ఆ స్వభావం కనపరచడమే ఆరాధన. ఈ ఆరాధనలో యు అడోర్ గాడ్ ఫర్ వాట్ హీ ఈజ్ విత్ us. మనతో ఏమై ఉన్నాడో దానిని ఉన్నతమంగా ఆయనను ఎత్తి పట్టుకొని ఆరాధించి, కీర్తించి, స్తుతించి ఘనత, మహిమ, ప్రభావం ఆయనకు చెల్లింప చేయబడుతుంది. కనుక ఆ జ్ఞానంలో నుంచే మనం దేవుని ఎరిగి ఉంటాం. కనుక ఆ జ్ఞానమును when it is being put to force, అది వాడబడినప్పుడు అది దేవుని యొక్క పరలోక సంబంధమైన విజ్డమ్ గా మార్చబడి దేవుని ప్రత్యక్షతకు, ప్రతిరూపానికి దేవుడు నాయకుడుగా, గురువుగా మనలోనికి వస్తాడు. దిస్ ఈస్ ద ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్. రెండవది ఏంటంటే మనకి ఇచ్చినప్పుడు 3 దేవుని వాక్యాలు. మొదటిది సామెతల గ్రంథం 4:1-19. అక్కడ ఏంటంటే తెలుసా, బేసిక్ థింగ్ లిజన్ టు మీ అనేది మాట వినబడుతుంది. ప్రతిసారి అక్కడ మాట్లాడేదంటే లిజన్, నా మాట విను, నా కుమారుడు నా మాట విను. ఇక్కడ ఫాదర్ అనేవారు దేవుడు, తండ్రి. ఫాదర్ ఈస్ నథింగ్ బట్ నా కుమారుడు అంటున్నాడు. అక్కడ కుమారులు ఎవరు? మనము. మన తండ్రి అయిన దేవుడు అనగా కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు అనగా తండ్రి, గాడ్ హెడ్. వాడు మనతో ఏమంటున్నాడంటే నా మాట విను, నా మాట వింటే మీరు నా ఆజ్ఞలు గైకొందురు. ఇఫ్ యు లిసన్ టు మీ యు విల్ యాక్సెప్ట్ మై కమాండ్మెంట్స్. అండ్ దేర్ఫోర్ ద విజ్డమ్ కమ్స్ బై లిజనింగ్. వినటం వలన దేవుని జ్ఞానముని కలుగ చేయబడుతుంది. ఎందుకంటే నీకు గాడ్ కాన్షియస్ నీలో వచ్చటం వలన వినుటకును దేవుని భయం నీలో వచ్చింది కనుక నీవు వినుటం వలన నీకు దేవుని జ్ఞానం నీలో కలుగ చేయబడుతుంది. అండ్ గాడ్స్ విజ్డమ్ కమ్స్ అవుట్ ఆఫ్ లిజనింగ్ టు గాడ్ అండ్ విచ్ విల్ లీడ్ యూ into the fear of the Lord. ఎప్పుడైతే ఈ జ్ఞానం వస్తుందో దేవునికి వచ్చినటువంటి భయంలోనికి, భక్తిలోనికి, విధేయతలోకి నడబడుతుంది. కనుక ఫియర్ మేక్స్ యూ టు హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఈ భయము వలన నీకు నీ దేవునికి ఆ యొక్క అనుసంధానం లేదా సంబంధం కలుగు చేయబడుతుంది. ఈ కీర్తనలో, ఈ యొక్క సామెతల్లో చాలా సంగతులు మనం జ్ఞాపకం చేస్తాడు. హీఈస్ వార్నింగ్. తన కుమారులను ఆయన చాలా గద్దిస్తూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? ఈ మొదటి 1-19 గద్దించి నా కుమారుడు నా మాట విను, దేవుని జ్ఞానమును తృణీకరించకుండా విను. వినుటే జ్ఞానం. కనుక నిన్ను
తొందర చేయి మార్గములు విడిచిపెట్టు. లీవ్ అవే ఆల్ దీస్ థింగ్స్ దట్ విల్ డిస్టర్బ్ యూ, దే డిస్ట్రాయ్ యూ. నిన్ను పాడు చేసే మార్గాలను విడిచిపెట్టాలని అంటే 14వ వచనం నుంచి 19వ వచనంకి మాటలు చెప్తూ వస్తాడు. లీవ్ ఎవ్రీథింగ్, లీవ్ ఆల్ ద డిస్ట్రక్టివ్ వేస్ ఆఫ్ గాడ్, ద వేస్ ఆఫ్ ది వరల్డ్, ఆల్సో ద వేస్ ఆఫ్ ద వరల్డ్. లోకంలో ఉండి నిన్ను తొందర చేసే నీ చెడు స్నేహితులను కూడా విడిచిపెట్టు. నీ నోరు కాపాడుకో. పాపం నుంచి దూరంగా ఉండు. నీ మాటలను జాగ్రత్తగా నువ్వు కాపాడుకో. నీ హృదయాన్ని దాచిపెట్టుకో. ప్రొటెక్ట్ యువర్ హార్ట్. కనుక నీవు ఇవన్నిటిని కాపాడుకోవడా మొదట ఈ లోకం నుంచి జాగ్రత్తగా ఉండు. నిన్ను పాడు చేసే మార్గంలో ఎంచుకోకు. నీ స్నేహితులు జాగ్రత్త వస్తుంది, నేను తొందర చేసే స్నేహితులు విడిచిపెట్టు. నువ్వు పాపం నుంచి దూరంగా ఉండు. నీ హృదయాన్ని కాపాడుకో, నీ మనసును కాపాడుకో, నీ ప్రవర్తన కాపాడుకో అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుని ఎరుగుటే దేవుని గురించిన జ్ఞానం అని జ్ఞాపకం చేసి ఏమంటున్నాడంటే, నీవు దేవుని జ్ఞానాన్ని వెతికినప్పుడు దేవుడు యేసు ప్రభువును అనగా దేవుని జీవితాన్ని ప్రత్యక్షపరిచినప్పుడు అది నీకు మార్గంగా ఉంచబడుతుంది. సో హియర్ ఇన్ ద హోల్స్ ఆఫ్ ద ప్రొవర్బ్స్ లో నీవు జాగ్రత్తగా ఉండు, దేవుని జ్ఞానం కలిగి ఉండు, దేవుని ఎరిగి ఉండు, చెడు మార్గములు విడిచిపెట్టు, చెడు స్నేహం విడిచిపెట్టు, నీ నోరు కాపాడుకో, నీ మనసును కాపాడుకో, పాపం నుంచి దూరంగా ఉండమని ఆయన హెచ్చరిస్తూ ఉన్నట్టుగా చూస్తుంటున్నాం. అపోస్తల కార్యములు 22:1-5 వచ్చారు. ఏం చెప్తాడు? ఏ క్లియర్ స్టోరీ. రెండో దానికి వచ్చాం మనం. 2వ బైబిల్ పాఠం అక్కడేమంటాడు? ఏ క్లియర్ స్టోరీ ఆఫ్ నాట్ హ్యావింగ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. పౌలు చాలా పరిస్థితి చూద్దాం. గమలీయేలు పాదంలో నేర్చుకున్నాడు. గమలీయేలు అప్పుడు ఉన్నటువంటి దానిలో ఒక ప్రావీణ్యుడు, ఒక పారసీకుడు. ఆయన దేవుని జ్ఞానం నేర్చుకున్నాడు. ఈ పారసీకులు ఆర్ ద మేకర్స్ ఆఫ్ ది లా. పరిసయ్యులు ఆయన పాదంలో నేర్చుకున్నాడు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ నోటబుల్ నాలెడ్జ్. సరిహద్దులో ఉండే ఒక వ్యక్తి. హీ నోస్ ద లాస్, రూల్స్. ఆయన దగ్గర నేర్చుకొని క్రైస్తవులను హింసించి చంపటకు వస్తున్నవాడు. ఈయన దేవుని గురించిన జ్ఞానం లేదు, గాడ్ కాన్షియస్నెస్ లేదు, కనుక దేవుని అనుభవం లేదు, దేవుని గురించిన అవేర్నెస్ లేదు, చంపడానికి వచ్చాడు. ఎప్పుడైతే దేవుని గురించిన జ్ఞానం లేదో అతనిలో వికెట్నెస్ ఉంది. ఎక్కడైతే దేవుని గురించినటువంటి ఆ విజ్డమ్ లేదో ఆయనలో మూర్ఖత్వం ఉంది. వారిని అందరినీ చంపడానికి, హింసించడానికి వచ్చాడు. బట్ when Paul encountered God, ఎప్పుడైతే ప్రభు ఆయనను ఎదుర్కొన్నాడో ఆయనలో మార్పు చూస్తాం మనం. నువ్వెవరు? సౌలా నువ్వు నన్ను ఎలా హింసించినావు అంటే నువ్వెవరు అంటాడు. లుక్ ఎట్ ద ట్రాన్సిషన్. మొదటినేమో సామెతల్లో చెప్తాడు, నీ మార్గం జాగ్రత్త సుమి, చెడువారితో ఉండకు, నీ నోటి మాటలు జాగ్రత్తగా ఉండు, నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండు, నీ హృదయాన్ని కాపాడుకో. వినుటే జ్ఞానానికి మూలం. జ్ఞానం వల్ల దేవునికి వచ్చినటువంటి నాలెడ్జ్ వస్తుంది, అవేర్నెస్ వస్తుంది, కనుక నిన్ను జాగ్రత్త పరచుకోమన్నాడు. రెండో పాఠానికి వచ్చేటప్పటికి పౌలును చూపిస్తున్నాడు. పౌలు దేవునికి వచ్చిన జ్ఞానం లేదు, దేవునికి వచ్చినటువంటి నాలెడ్జ్ లేదు, దేవుడు ఎవరో తెలుసుకోలేకపోయాడు. ఒకడే దేవుడని మూర్ఖత్వంతో యూద సంప్రదాయంతో ముందుకు క్రైస్తవులను చంపుతూ ఉన్నటువంటి పరిస్థితులలో అన్నోయింగ్ గాడ్, దేవుని యొక్క జ్ఞానం లేకపోవడం వలన వికెట్నెస్ లోనికి వెళ్ళాడు, మూర్ఖత్వం, దుష్టత్వంలోనికి వెళ్ళినటువంటి వాడు. ఈ లెర్న్డ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ ది గమాలియల్ దగ్గర నేర్చుకున్నాడు, కానీ దేవుని జ్ఞానం నేర్చుకోలేదు. ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. మెనీ ఏ టైమ్స్ వి డూ ద సేమ్ థింగ్. మనం దేవుని పాదంలో నేర్చుకోకుండా లోక సంబంధం విషయాలు నేర్చుకొని నా అంతవాడు లేడనుకుంటాడు. దేవుని జ్ఞానం లేనివాడు, దేవుని సంగతులు నేర్చుకుని వాడు మూర్ఖుడుగా మార్చబడి లీడ్స్ ఇంటు ద వికెట్నెస్, దుష్టత్వంలోనికి నడిపించబడతాడు. దేవుని బిడ్డలారా, బట్ వన్స్ హి ఎన్కౌంటర్డ్ గాడ్, ఎప్పుడైతే యేసుప్రభుని ఎదుర్కొన్నాడో, యేసుప్రభు ఆయనలోనికి వచ్చాడు, ఎరిగాడు, నువ్వు హింసించిన క్రీస్తు నేనే అన్నాడు. He renewed to learn at the feet of the God who gives him God's consciousness. ఈ గురువు దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో, ఆ పాత గురువును విడిచాడో, ఆ పాత గురువు నుంచి దేవుని జ్ఞానం నేర్చుకోలేదు కనుక, ఎప్పుడైతే నూతన గురువును యేసుక్రీస్తుని ఎన్కౌంటర్ చేశాడో, అతడు దేవుని గురించిన జ్ఞానాన్ని తెలుసుకోవడం మొదలుపెట్టాడు.
నీ కళ్ళలో ఉన్న పొరలు అనగా ఈ పాత జ్ఞానం గమలీయుల దగ్గర నేర్చుకున్న జ్ఞానం రాలిపోయింది. కొత్త గురువు అయిన యేసు దగ్గర నేర్చుకున్న జ్ఞానం అతని కళ్ళు తెరిచింది కనుక ఆయన భూదిగంతముల వరకు యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటించుటకును. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 13వ వచనం నుంచి చూడండి. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం. సహోదరులారా, దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలో నేను ఆ దృష్టి పొంది అతన్ని చూచి తిని. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తము తెలుసుకున్నటకును నీతి మంతులను చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. చూడండి, ఎవరైతే చంపడానికి వచ్చాడో వారిని దేవుడు ఏ రీతిగా ఆ పరమ గురువు అయిన యేసుక్రీస్తు దేవుని యొక్క కాన్షియస్నెస్ నేర్పడం వలన, దేవుని భయమును కలుగు చేయటం వలన, దేవుని యందున్న విధేయత కలుగు చేయటం వలన, దేవుని యందు ఆరాధించడం మొదలుపెట్టడం వలన ఆయనకు ఉన్న మార్పు చూడండి. ఏం మార్పు ఇది? దృష్టి పొందిన నాతో చెప్పగా ఆ గడిలో నేను దృష్టి పొంది అతనిని చూచి తిని. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తము తెలుసుకున్నటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. అనగా ప్రవక్త చెప్తున్నాడు, నీవు కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సకల మనుషులు ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. హల్లెలూయా. నువ్వు పొందిన నీ రక్షణ కార్యము, నువ్వు పొందిన ఎదుర్కొన్న దేవుని యొక్క సాక్ష్యం, సాక్షివై ప్రజలకు దేవుడు సజీవుడని ప్రకటించుటకు నేర్పించబడింది. బాగా గమనించండి. క్వశ్చన్ ఈస్, గమాలియేల దగ్గర నేర్చుకున్న జ్ఞానము పనికి రాలేదు. యేసు ప్రభు దగ్గర ఎదుర్కొన్నటువంటి జ్ఞానం వలన ఆయన అనేకులకు సాక్షిగా పంపించబడ్డాడు. మరణ శిక్షను చేతిలో పెట్టుకొని వచ్చిన వాడు మరణం నుంచి జయించుటకు మనుషులు నడిపించే జ్ఞానంలోనికి నడిపించబడ్డాడు. దిస్ ఈస్ ద అవేర్నెస్ ఆఫ్ గాడ్, దిస్ ఈస్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. నశింపులో నుంచి నువ్వు జీవంలోనికి నడిపింపబడతావు. దేవుని బిడ్డలారా, నిజమే. 3వ వాక్యంలోనికి వద్దాం. See how God's guru is changing him. 3వ లూకా సువార్త 4వ అధ్యాయం 31-39లో అక్కడ ఏమంటాడో తెలుసా? The teacher presents the authority and the power of being in God and with God. ఏముంది లూకా సువార్తలో? ఏముందండి? 4వ అధ్యాయం 31-39 వచనాలలో. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణంలోకి వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యం అధికారంతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన ఆశ్చర్యపడిరి. ఎందుకు అధికారంతో? ఆయన వాక్యం అధికారంతో ఉన్నది కనుక వారు ఆయన వాక్యమును చూసి ఆశ్చర్యపడ్డారు. అండ్ దిస్ అథారిటీ కమ్స్ ఫ్రమ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ది రిడీమర్ గాడ్. దేవుని రక్షణ గురించి, దేవుని విడుదల గురించి, దేవుని నీతో చేసిన వాగ్దానం నెరవేర్చకు దేవుని వాక్యం నడిపిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరిని బిడ్డలారా, ఈ దేవుని యొక్క కూర్చున్న జ్ఞానం అధికారంతో కూర్చున్న జ్ఞానం. అది బానిసత్వంతో కూడింది కాదది. దేవుని కుమార్తెలుగా పిలువబడినటువంటి దేవుని వాక్య సంబంధమైన జ్ఞానంగా అది నీలోనికి మార్చబడి అధికారంతో వాక్యం చెప్తున్నారు వాళ్ళు. పరమ గురువు దగ్గర నేర్చుకున్న వాక్యం ఇది. దేవుని కాన్షియస్నెస్ తో వాళ్ళు ఉన్నారు కనుక దేవుని కూర్చిన జ్ఞానం, దేవుని కూర్చిన విజ్డమ్, నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ వాళ్ళతో ఉంది కనుక వాళ్ళు అధికారంతో చెప్పారు. ఎందుకంటే వాళ్ళు చెప్పినది వారు అనుభవిస్తున్నారు, వారు ఎరిగిన వారు కనుక. ధైర్యంతో లోకంలోకి వెళ్ళుడి, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడి వారికి బాప్తిస్మం ఇవ్వడి, నేను బోధించిన వాటిని మీరు వారికి బోధించిన శిష్యులుగా చేయుడి. ద కమిషన్. వాట్ ఎ వండర్ఫుల్ కమిషన్ వి హ్యావ్. అందరూ పునరుత్థానం తర్వాత ఒక రూమ్ లో కూర్చొని ఉన్నారు. భయపడికి సమాధానం కలగమన్నాడు. 20వ అధ్యాయంలో చెప్తాడు, భయపడకుడి, నా తండ్రి పంపిన రీతిగా నేను పంపుతున్నాను. శిష్యుడు దేవుని గూర్చిన జ్ఞానమును బోధించి దేవుని ఎరిగిన వాడుగా దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్నటకు నేర్పించి నడిపించేవాడు కనుక ఏమన్నాడంటే, నా తండ్రి పంపిన రీతిగా నేను మిమ్మల్ని పంపుతున్నాను, మీరు వెళ్ళండి. నా తండ్రి నక్కలకు బొరియలు నేను, ఆకాశ పక్షులకు గూళ్ళు నేను, మనుష్య కుమారుడు తలదాచుకుంటూ ఒక్కింత స్థలము లేదు, కానీ నేను మిమ్మల్ని పరిశుద్ధాత్మనే, ఆ ఆత్మని కృపావరమును నింపి మేము పంపుతున్నాను. మీరు దేవుని గురించిన జ్ఞానమును బోధిస్తుంది, దేవుని గురించిన ఉనికిని మీకు తెలియచేస్తుంది, దేవుని గురించిన జ్ఞానం అనగా విజ్డమ్ మీకు కలిగి చేస్తుంది. ఈ పరలోక ఆనందాన్ని మీకు కలిగి చేసి, ఇదిగో లోకంలోనికి వెళ్ళండి,
తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరిట సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సువార్త అనగా దేవుడు తన లోకంలో తన జోక్యాన్ని ఏ రీతిగా కలుగచేసి తన జనన మరణ పునరుత్థాన ఆరోహణం వలన ఏ రీతిగా మానవునికి రక్షణ కలుగ చేసి ఉన్నాడే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని ఏ రీతిగా బోధించబడి ఉందో ఆ బోధించబడిన ప్రత్యక్షతను మీలో నుంచి పరిశుద్ధాత్మ లోకానికి కనపరుస్తుంది గనక ధైర్యంతో భయపడక శిష్యరికంలో నేర్చుకున్న మీరు నా శిష్యులై, నా కుమారులై, నా స్నేహితులై ఉన్నారు గనక మీరు లోకంలోనికి వెళ్ళి బోధించండి. దేవుని బిడ్డలారా, ఎడ్యుకేషన్ is the teacher, is our Lord and God, and he gives us the awareness and the knowledge of God and leads into the world with the wisdom of God to preach the gospel. And also ఆయన ప్రేమకు ప్రతిరూపముగాను ఆయన స్వరూపంలోనికి ప్రతిరూపముగాను మార్చబడి అనేకులకు నీలో క్రీస్తును చూచుటకు దేవుని ఆత్మ నీలో నివసింప చేయబడుతున్నదని జ్ఞాపకం చేయబడుతుంది. ఆమేన్. దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్.